సంగతులు మనం ఒక్కొక్కటి ధ్యానం చేస్తున్నాం. మొర్దెకైని గురించినటువంటి విషయాల్లో మనము నిన్నటి దినాన మొర్దెకై రాజు ప్రాణమును కాపాడిన వాడుగా ఉన్నాడు అని చెప్పి మనం ధ్యానం చేశాం. అయితే రాత్రికాల సమయంలో మొర్దెకై జీవితంలో మరొక అనుభవాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకున్న భాగం అంతా కూడా మనం చదివితే, ఈ సంగతులు అయిన తరువాత రాజైనటువంటి అహష్వేరోషు హామాను అనేటువంటి వ్యక్తిని ఒక గొప్ప అధికారిగా చేసి, ఎంత గొప్ప అధికారి అని అంటే, తన ఎదుటను ఉన్నటువంటి 7 జ్ఞానవంతుల కంటే కూడా ఒక గొప్ప అధికారాన్ని అతనికి ఇచ్చి హామాను యొక్క పీఠమును ఎత్తు చేశాడు. అంటే ఇక రాజు తర్వాత రాజుగా ఉన్నారు. ఆ పూర్వ దినాల్లో ఐగుప్తు దేశంలో యోసేపుని ప్రధానమంత్రిగా ఏర్పరచుకున్నప్పుడు రాజుకు లోబడినట్టుగా యోసేపు కూడా లోబడి అందరూ అక్కడ నమస్కారాలు చేస్తూ వచ్చారు. అలాగూ యోసేపు హెచ్చించబడినట్టుగా ఇక్కడ పారసీక దేశంలో అహష్వేరోషు యొక్క పరిపాలనలో హామాను అనేటువంటి వాడు కూడా హెచ్చించబడ్డాడు. అతని పీఠము గొప్ప చేయబడింది. ఇక రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. ఎప్పుడైతే అతడు ఎన్నిక చేయబడ్డాడో అప్పటి నుంచి ఈ హామాను అనేటువంటి వ్యక్తి రాజు కోటలోకి ప్రవేశిస్తున్నా, లేక హామాను కనబడుతున్నా, వెంటనే రాజు గుమ్మమును నొద్ద ఉన్నటువంటి రాజు సేవకులందరూ కూడా రాజాజ్ఞాసారముగా మోకాళ్ళు ఊని హామానుకు నమస్కారం చేస్తారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రాజాజ్ఞాసారముగా మోకాళ్ళుని హామానికి నమస్కారం చేస్తారు. ఇలాగూ ఆ రాజ్యములో అలాగూ నియమించబడింది. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, అహష్వేరోషు కూడా అలాగే మోకాళ్ళుని ఆ దేశములో ఆ రాజ్యములో అందరూ నమస్కారం చేస్తారేమో, అలాగునే ఇతనికి కూడా అలాగే నమస్కారం చేస్తున్నారు. కనుక ఇలాగూ నమస్కారం చేయటము అనేది, ఆయన అధికారి కనుక, రాజు తర్వాత రాజు అంతటి వాడు కనుక అతనికి నమస్కారం చేయటం అనేది ఒక మర్యాద. ఇంకా చెప్పాలి అని అంటే, ఆ కాలములో ఆ పారసీక రాజ్యములో ఉన్నతమైనటువంటి అధికారులకు ఇచ్చేటువంటి గౌరవం అది, లేక ప్రోటోకాల్.
ఇలాగూ నమస్కారం చేయాలి. అందుకే రాజు సేవకులందరూ కూడా ఆ హామాను కనబడగానే లేక హామాను వస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఉండి సాగిలపడి నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళు. ఇలాగూ జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మన కథానాయకుడు ఉన్నాడుగా, ఎవరో మొర్దెకై. ఈ మొర్దెకై మాత్రం వంగకయు నమస్కారము చేయకయు ఉన్నాడంట. ఈయన మాత్రం మోకాళ్ళ మీద వంగటలేదు, నమస్కారం కూడా చేయట్లేదు. అంటే ఇతడు ప్రోటోకాల్ని పాటించట్లా, అనుసరించట్లా. ఇతడు అధికారికి మర్యాద ఇవ్వటల్లా. కనుక దీనిని బట్టి తనతో ఉన్నటువంటి రాజు సేవకులకు అర్థమైంది ఏంటంటే, మేము హామాన్ని గౌరవిస్తున్నాం కదా, అధికారిని గౌరవిస్తున్నాం కదా, నువ్వెందుకు గౌరవించవు అని అడుగుతున్నారు. అలాగూ అడుగుతూ నువ్వు రాజు ఆజ్ఞను మీరుతున్నావు అని అడుగుతున్నారు. రాజు ఆజ్ఞను ఎందుకు నువ్వు మీరుచున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ప్రకారం ప్రతి దినము అతనితో చెప్పుతూనే వస్తున్నారు, నువ్వు లోబట్టలేదు, నువ్వు నమస్కారం చేయి, నువ్వు రాజు ఆజ్ఞను మీరుతున్నావు అని ప్రతి దినం చెప్తానే ఉన్నారు. ప్రతిదినం చెప్తున్నారు. తన తోటి ఉద్యోగస్తులు, రాజు సేవకులు ప్రతి దినం మొర్దెకైతో చెప్తున్నారు, అయ్యా ఆయన మన మీద అధికారి, రాజు నియమించాడు, రాజు తర్వాత రాజు అంతటి వాడు, కనుక అతనికి మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేయాలి, ఇది రాజాజ్ఞసారం ఇది అని చెప్పేసి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? రాజాజ్ఞసారముగా అని రాయబడింది. ఇది రాజాజ్ఞ అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన హామాని నియమించినప్పుడు అహష్వేరోషు ఈ మాట ప్రకటించుంటాడు, నన్ను ఎలా గౌరవిస్తున్నారో హామాను కూడా మీరు అలాగూ గౌరవించాలి అని ఆజ్ఞించుంటాడు. అందుకొరకే వీళ్ళందరూ కూడా అలాగూ మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేస్తూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు కూడా మొర్దెకైతో చెప్తున్నారు, మొర్దెకై ఏమో వంగట్లేదు, నమస్కారం చేయట్లా, మర్యాద ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు, వ్యతిరేకంగా ఉన్నట్టుగా, రాజాజ్ఞ మీరుతున్నట్లుగా. ఇక వాళ్ళు గమనించి తోటి ఉద్యోగస్తులు చెప్తున్నారు, అయ్యా ఇది నీకు నష్టం, నీకు కొంచెం కష్టంగా అవుతుంది, కనుక నీవు దయచేసి నమస్కారం చేయి అని చెప్పి ప్రతి దినం వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ మొర్దెకై మాత్రం వారి మాట వింటలేదు. ఆ మాటలు చెవిని పెట్టట్లేదు. చెవిని పెట్టకుండా ఏమంటాడు అని అంటే, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను అని చెప్తున్నాడు. వాళ్ళేం ప్రతిరోజు నమస్కారం చేయయ్యా, గౌరవించు అని వాళ్ళు చెప్తున్నారు. ఈయనేమో నేను యూదుడును, ఆ పని చేయజాలని అంటాడు ఈయన. ఇలాగూ ప్రతి దినం జరుగుతుంది. ఎన్ని దినాలు జరిగిందో తెలియదు, కానీ ప్రతి దినము కూడా ఇలాగూ జరుగుతూ వచ్చింది. చివరికి ఈయనకి చెప్పిన సేవకులు చెప్పి వాళ్ళకు కూడా విసుగు పుట్టి, నేను యూదుడిని అంటున్నాడు, ఆ పని చేయజాలని అంటున్నాడు అని చెప్పి ఈ మొర్దెకై తన మాట మీద ఎంత నిలబడతాడో చూద్దాం, అసలు అతని మాటలు స్థిరపడతాయో లేదో చూద్దామని చెప్పి ఈ సేవకులు ఏం చేశారంటే ఆ హామాన్తో సంగతి చెప్పాడు. అయ్యా మేమందరం నీకు నమస్కారం చేస్తున్నాం, కానీ మేమందరం మోకాళ్ళ మీద పడి నీకు నమస్కారం చేస్తున్నాం, కానీ మొర్దెకై మాత్రం వంగకయు నమస్కారము చేయకయు ఉంటున్నాడు అని చెప్పేసి ఆయనకి ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు. నీకు మర్యాద ఇవ్వట్లేదు, నీకు లోబట్టలేదు, నీకు నమస్కారం చేయట్లేదు, ఈయన పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అతడు విన్నాడో అతనికి మొర్దెకై మీద కోపం
వచ్చేసింది. మొర్దెకై మీద కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఇప్పుడు మొర్దెకై చేసిన పనిని బట్టి మొర్దెకై మాత్రమే కాదు, యూదులందరికీ కూడా ఈ మొర్దెకై చేసిన పనిని బట్టి యూదులందరికీ ఒక భయంకరమైనటువంటి శ్రమ మొదలైపోయింది. భయంకరమైనటువంటి శిక్ష లేక యూదుల యొక్క నిర్మూలం ఇక ఆరంభం చేసేటువంటి ఆలోచన హామానికి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితి ఎదురవటానికి, యూదులకి ఇంత శ్రమ రావటానికి కారణం ఎవరో? మొర్దెకయ్యే. మొర్దెకై నమస్కారం చేసి ఉంటే, మొర్దెకై వంగి ఉంటే ఇలాంటి పరిస్థితి అసలు యూదులకు వచ్చేది కాదు, ఉరికమ్మో సిద్ధమయ్యేది కాదు. కానీ ఇలాంటి పరిస్థితి ఇలాగ వచ్చింది అని అంటే మొర్దెకై ఏమాత్రం కూడా రాజాజ్ఞకు లోబడలా, మర్యాద ఇవ్వలేదు, నమస్కారం చేయలేదు, ప్రోటోకాల్ అనుసరించలేదు, ఎంతో వ్యతిరేకంగా అతడు ఉన్నాడు అని చెప్పి మనము ఈ మాటలను బట్టి కూడా గ్రహించాలి. అయితే అధికారులకి, రాజులకి, ఉన్నతమైనటువంటి అధికారులకి ఏమండి మనము మన మర్యాద ఏంటంటే నమస్కారం చేయాలి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. నమస్కారం చేస్తే మరలా మనం నమస్కారం చేయాలి. లేదు ఉన్నత అధికారులు అయితే ఖచ్చితంగా నమస్కారం చేయాలి. ఇది లోబడటం, ఇది మర్యాద ఇవ్వటం, ఇది ప్రోటోకాల్, ఇది అంతే. ఆయన ఒక అధికారి, ఆయన ఒక రాజు, లేక ఆయన ఉన్నతమైన విధానంలో ఉన్నాడు కనుక అలాంటి వారికి మనం ఏం చేయాలి చెప్పండి? నమస్కారం చేయాలి, నమస్కారం చేయాలి. కానీ యూదులకి ఇలాంటి అలవాటు లేదు, ఇలాంటి అలవాటు లేదు వీళ్ళకి. వాళ్ళు ఎవరికి నమస్కారం చేయరు, వాళ్ళు కూడా ఎవరికి నమస్కారం ఎవరి చేత కూడా నమస్కారం కోరుకోరు. వాళ్ళు నాకు నమస్కారం చేయాలి, నేను వాళ్ళకి నమస్కారం చేయాలి అనేటువంటి ఆలోచన అసలు వాళ్ళకి ఉండదు. ఏమిటి కారణం అంటే వారు దేవుని వాక్యానికి విలువనిస్తారు, వాక్యానికి లోబడతారు. వారి యొక్క ఆలోచన ఏంటంటే దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు అనేటువంటి ఆలోచన. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే ఇలాంటి సంఘటనే దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకున్న మాటలు కనుక చదివితే ఆ వచనాల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు కూడా ఏమాత్రం కూడా ప్రతిమకు వారు మొక్కలేదు, వారు నమస్కారము చేయలేదు. వారు కూడా నమస్కారం చేయకుండా, ప్రతిమకు మొక్కకుండా వారు కూడా ఎంతగానో ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇదిగో ఎవరైనా ఈ ప్రతిమకు మొక్కకపోతే, రాజు శాసనం ఏంటంటే ఎవరైనా ఈ ప్రతిమకు మొక్కకపోతే వారిని మండుచున్న అగ్నిగుండంలో పడేస్తాము అని చెప్పేసి అన్నారు. 7 అంతలుగా అగ్ని మండించి ఆ అగ్నిగుండంలో వేసేటప్పుడు అడిగారు, ఎందుకు మీరు నమస్కారం చేయరు అని చెప్పేసినంటే, ఇప్పుడు మేము అగ్నిగుండంలో పడవేస్తామని చెప్పేసినంటే, మీరు అగ్నిగుండంలో పడవేసినా సరే మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము ఆ ప్రతిమకు నమస్కారము చేయము అని చెప్పేసి అన్నారు. అక్కడ కూడా వారు ఎంతగానో ఒక తీర్మానం చేసుకొని అలాగ నిలబడినట్లుగా దేవుని వాక్యలో చూస్తున్నాం. అది రాజు ఆజ్ఞ, కానీ ఆ ఆజ్ఞకు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా లోబడల, వాళ్ళు కూడా నమస్కారం చేయలే. ఇక్కడ మొర్దెకై హామానికి నమస్కారం చేయలేదు, అక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా చెప్పండి నమస్కారము చేయలేదు. వాళ్ళు కూడా లోబడల. అంటే వీళ్ళ ముగ్గురు యొక్క అనుభవం ఎప్పటిది అని అంటే మొర్దెకై కంటే ముందుది. అరేనా బబులోను రాజు యొక్క కాలంలో కదా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నమస్కారం చేయింది. అరేనా ఇప్పుడు ఈ మొర్దెకై ఏమో పారసీక రాజు,
అరేనా? కనుక షడ్రకు మేషకు అబేద్నెగోలు మొర్దెకై కంటే ముందు ఉన్న రాజ్యములోనే వారు ధైర్యంగా వారు ఆ ప్రతిమకు నమస్కారం చేయకుండా ధైర్యంగా వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు నిలబడితే దేవుడు వారి విషయంలో ఎంతగానో కృప చూపి అగ్నిగుండము నుండి దేవుడు వారిని ఏం చేశాడు? రక్షించాడు. అగ్నిగుండము నుండి దేవుడు వారిని రక్షించాడు. ఇప్పుడు మొర్దెకై కూడా చెప్తున్నాడు, నేను యూదుడను, ఆ పని నేను చేయజాలను, నేను వంగను, నేను నమస్కారం చెయ్యను అని చెప్పేసి అతడు కూడా ఒక తీర్మానం చేసుకున్నట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. కనుక అయితే ఈయన చేసిన పని దేవుని దృష్టిలో అది ఉన్నతంగా ఉంది కానీ, లేక దైవికంగా ఉన్నతంగా ఉంది కానీ, బాహ్యముగా అక్షరార్థంగా చూస్తే అది చాలా రాజ్యానికి రాచరికానికి చాలా విరోధమైన పని. అది లోబడని స్థితి, అది మాట వినని స్థితి. అది ఇతడు అలాంటి పని చేసినందుకు, లేక వంగక నమస్కారం చేయక ఉన్నందుకు యూదులందరి మీదకి ఒక భయంకరమైన శిక్ష సిద్ధమైపోయింది. యూదులందరినీ చిన్నచూపు చూడటానికి, యూదులందరినీ నిర్మూలన చేయాలి అనే ఆలోచన రావటానికి, యూదులందరిని కూడా బ్రతకటానికి వీలు లేదు అని చెప్పి వారి మీద అంత వ్యతిరేకమైన మనస్సు హామానుకు రావటానికి కారణం మొర్దెకై లోబడకపోవటమే, మొర్దెకై మర్యాద ఇవ్వకపోవటమే. ఇలాంటి పరిస్థితిని బట్టి ఎంతగానో అక్కడ నష్టానికి అది దారితీసింది అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించాలి. అయితే వారి ఉద్దేశ్యం ఏమిటి అని అంటే, నేను దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవునికి మాత్రమే మొక్క. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ప్రతిమకు నమస్కారం చేయలే. అలాగే మొర్దెకై కూడా మనుషునికి నమస్కారం చేయలేం. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఏమండి? ఆయన మాత్రమే సేవించి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు సాతానుడు. సాతానుడు వచ్చి యేసుక్రీస్తుని ఒక ఎత్తైనటువంటి కొండ మీదకి తీసుకొని వెళ్ళి లోకమంతా చూపించాడు. లోకమంతా చూపించి చెప్తున్నాడు, ఇదిగో నాకు నమస్కారం చేయి, ఈ లోకమంతా నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ప్రభు అంటాడు, సాతానా పొమ్ము, ప్రభు అయినా నీ దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనకు మాత్రమే నమస్కారం చెయ్యాలి అని వ్రాయబడిందిగా. నీకు మొక్కమంటావేంటి, నీకు నమస్కారం చేయమంటావేంటి అని సాతాన్ని ప్రభు అక్కడ గద్దించినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. కనుక ఈ 3 సందర్భాలు, షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క సందర్భం, ప్రతిమకు నమస్కారం చేయకపోవటం, మొర్దెకై హామానుకి నమస్కారం చేయకపోవటం, యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుకి నమస్కారం చేయకపోవటం, ఇదంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి, నీ దేవుడైన ప్రభువుకు మాత్రమే నువ్వు నమస్కారం చేయాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి. ఎవరికి నమస్కారం చేయకూడదు, ఎవరికి మొక్కకూడదు అనేటువంటి మాటను బట్టి నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుండి చదివితే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న మాటలు చదవండి ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు,
వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆజ్ఞలలో ప్రథమాజ్ఞిది, మొదటి ఆజ్ఞిది. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నీవు నమస్కారం చేయాలి. నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు పూజించాలి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నీవు పూజించాలి, నీవు ఆరాధించాలి. అంతేగాని ఏ మనుష్యునైనా, ఏ రూపమునైనా, ఏ విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, నువ్వు పూజించకూడదు, నువ్వు సాగిలపడకూడదు అని చెప్పిన దేవుని ఆజ్ఞను ఇక్కడ వీరు అనుసరించిన వారుగా మనకు కనబడుతున్నారు. మనుష్యునికి నమస్కారం చేయటం అనే దాన్ని మొర్దెకై తిరస్కరిస్తున్నాడు. నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను అని అంటాడు. నేను యూదుడను, ఆ పని నేను ఏమాత్రం కూడా చేయజాలను అని అంటున్నాడు. అయితే బాహ్యముగా మనం ఆలోచన చేస్తే అది విరోధంగానే అనిపిస్తుంది, వ్యతిరేకంగానే అనిపిస్తుంది. కానీ ఇలాంటి సందర్భాలు మనం పరిశీలన చేస్తే ఇది బాహ్యమైన వారికి లేక బాహ్యముగా పరిశీలన చేస్తే వ్యతిరేకంగానే ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఆత్మానుసారంగా పరిశీలన చేస్తే ఈ విషయం మాత్రం దేవునికి ఎంతో మహిమ తెచ్చేదిగా ఉంటుంది, దేవునికి ఎంతో ఘనత తెచ్చేదిగా ఉంటుంది. అయితే ఇలా బాహ్యముగా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దీన్ని బట్టి కొంత శ్రమ ఎదుర్కోవాలి, కొంత ఇబ్బందులు ఎదుర్కోవాలి, కొన్ని నిందలు ఎదుర్కోవాలి, అవసరమైతే ప్రాణం కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు ఎక్కడ కూడా ప్రాణాన్ని పోగొట్టలేదు, ఎక్కడ కూడా ప్రాణం పోవటానికి, మరణంకి అధికారం ఇవ్వలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని ఆయన 7 అంతలుగా మండుచున్న అగ్నిగండములో నుండి రక్షించాడు. ఇప్పుడు మొర్దెకైని కూడా ఉరికంబము నుండి దేవుడు రక్షించాడు. ఇలాగూ దేవుని కొరకు నిలబడేటువంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, దేవుడు ఏమాత్రం కూడా మర్చిపోయేవాడు కాదు. కనుక ఇప్పుడు మొర్దెకై ఎలాగైతే దేవుని కొరకు నిలబడ్డాడో అలాగూ దేవుని కొరకు నిలబడగలిగినటువంటి అనుభవం ఎంతైనా అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనమేమో మన జీవితాలను పరిశీలన చేస్తే అసలు మనం దేవునికి మొక్కేదానికంటే కూడా మనుషులకు మొక్కటం ఎక్కువ, అధికారులకు మొక్కటం ఎక్కువ. అధికారులు కనపడితే చాలు దేవునికి భయపడం, కానీ అధికారులకి చెప్పండి, రాజకీయ నాయకులకి వీళ్ళకైతే గడగాళ్ళాడిపోతాం. ఏసు రక్తమే. స్తోత్రం. ఏమండి, మందిరానికి వెళ్తామా, ప్రార్థనకి వెళ్తామా, ప్రార్థనలోనే ఉంటామా, మందిరంలో ఉంటామా, అసలు దేవుని భయం అంటూ ఏమాత్రం కూడా ఉండదు. స్తోత్రం. ఏమండి, దేవుని భయం ఉండదు. కానీ లోక సంబంధ అధికారులు కనపడితే చాలు ఎంత మౌనమో, ఎంత వినయమో, ఎంత విధేయతో, ఎంత లోబడిపోతామో. ఎన్నిసార్లు నమస్కారం చేస్తా, అసలు చూశారో లేదో అని చెప్పి మళ్ళీ నమస్కారం, అసలు ఇప్పుడు కూడా చూశాడో లేదని మరలా నమస్కారం. ఏమండి, ఇక ఎన్నిసార్లు చేస్తారో నమస్కారం. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయినాక నమస్కారాలే అన్నీ. యేసు రక్తమే. స్తోత్రం. ఏమండి, అదే పెద్ద సంస్కారం అనుకుంటున్నారు. అది లోక సంబంధమైన విధానం. కానీ నీ దేవుడైన యెహోవాకు నువ్వు నమస్కారం చేయటం, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారికి నమస్కారం చేయటం, ఆయన ఎదుట నువ్వు సాగిలపడటం, ఇది ఉన్నతమైనటువంటి అనుభవం. ఇది దేవుని స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఇది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తే లోక సంబంధమైన మనుషులకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మనుషులకు కూడా నమస్కారం చేయకూడదు. అర్థమైందా? ఆత్మ సంబంధమైన మనుషులకు కూడా ఏం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. లోక సంబంధమైన వాళ్ళకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన వాళ్ళకు కూడా నమస్కారం చేయకూడదు. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అతనికి నమస్కారము చేయుటకై
అతని పాదముల ఎదుట సాగిలపడి తిని అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారం చెయ్యాలి అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక దూత వచ్చి యోహానుతో మాట్లాడుతూ గొర్రెపిల్ల విందును గూర్చి, గొర్రెపిల్లను గూర్చి చెప్తున్నాడు, పెళ్లి కుమార్తెను గురించి చెప్తున్నాడు. చెప్తూ ఉంటే ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే వెంటనే ఆ మాట వినగానే ఆ గ్రంథకర్త యోహాను వెంటనే ఆ దూత ఎదుట ఏం చేశాడంట? నమస్కారం చేశాడు. సాగిలపడి నమస్కారం చేయగానే ఆ దూత అంటాడు, వద్దు సుమి అని అంటాడు. వద్దు, నేను కూడా నీతోను యేసును గూర్చి సాక్ష్యం చెప్పిన నీ సహోదరులతో సహదాసుడను. నేను నీకంటే ఎక్కువేం కాదు, నీకంటే ముందు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన నీ సహోదరులతోనూ నేను సహదాసుడు, వాళ్ళకంటే ఎక్కువేమీ కాదు. నేను నాకు నమస్కారం చేయొద్దు,